Hi students, welcome to our channel. Today we are going to discuss transcription. So DNA replication చూసాం. DNA replication తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ట్రాన్స్క్రిప్షన్ మాలిక్యులర్ బయాలజీలో. సో స్టూడెంట్స్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీకు ట్రాన్స్క్రిప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే ఉందో మామూలుగా మనకి డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎంఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ అయిన తర్వాత ఎంఆర్ఎన్ఏని ప్రీ ఎంఆర్ఎన్ఏ అంటున్నాం. సో ప్రీ ఎంఆర్ఎన్ఏ తర్వాత స్ప్లైసింగ్ అనేది జరుగుతుంది, దాన్ని మెచ్యూర్ ఎంఆర్ఎన్ఏ అంటాం. ఈ మెచ్యూర్ ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఇది ఒక సీక్వెన్స్గా జరుగుతుంది అనుకోండి. సో సపోజ్ వాట్ ఈస్ ట్రాన్స్క్రిప్షన్ అన్నప్పుడు ఫస్ట్ స్టెప్ ఆఫ్ డిఎన్ఏ ఇన్ విచ్ ఏ పర్టికులర్ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ ఈస్ కాపీడ్ బై ది ఎంజైమ్ దట్ ఈస్ ఆర్ఎన్ఏ పొలిమరేస్. సో ఇక్కడ మనం ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటి? ఎంజైమ్. సో ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటి? ఆర్ఎన్ఏ, దట్ టు మెసెంజర్ ఆర్ఎన్ఏ. ఆ ఆర్ఎన్ఏకి ఆర్ఎన్ఏ పొలిమరేజెస్ అనేవి కావాలన్నమాట. సో పొలిమరేజ్ ఎంజైమ్ ఏదైతే ఇక్కడ ఉంటుందన్నమాట. అండ్ ట్రాన్స్క్రిప్షన్ డస్ నాట్ టేక్ ప్లేస్ ఇన్ ఎంటైర్ లెంత్ బట్ ఇన్ సమ్ రీజన్స్. సో సపోజ్ డిఎన్ఏ లెంత్ ఇలా ఉంటే పర్టికులర్ రీజియన్లో మాత్రం ఉంటుంది. ఆ పర్టికులర్ ఏరియా వరకు మనం ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ ఆర్ ట్రాన్స్క్రిప్షన్ రీజియన్గా చెప్తాం. సో ఎంటైర్ లెంత్లో అంతా ట్రాన్స్క్రిప్షన్ జరుగుతూ అయితే ఉండదన్నమాట. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ట్రాన్స్క్రిప్షన్ ఇన్ ప్రోకారియోట్స్, ట్రాన్స్లేషన్ ఇన్ ప్రోకారియోట్స్ ఈజ్ సైమల్టేనియస్లీ. సో వీటిలో ఏంటి? ప్రోకారియోట్స్ అన్నప్పుడు న్యూక్లియాటిక్ మెంబ్రేన్ ఉండదు, న్యూక్లియాయిడ్ అనేది ఉంటుంది. సో అందుకని చెప్పేసి ట్రాన్స్క్రిప్షన్ ట్రాన్స్లేషన్ సైమల్టేనియస్గా జరుగుతుంది. ఒకవైపు ట్రాన్స్క్రిప్షన్ జరుగుతుంటే ఇంకోవైపు ప్రోటీన్ సింథసిస్ ట్రాన్స్లేషన్ ఏదైతే ఉందో అది జరుగుతుంది అనమాట. సో అందుకని వీటిల్లో కామల్టేనియస్ ఉంటుంది. అందుకే ఇవి ప్రొడ్యూస్ చేసే ఎంఆర్ఎన్ఏస్ని పాలీసిస్ట్రానిక్ ఎంఆర్ఎన్ఏస్ అంటారు. సో స్పెసిఫై మోర్ దాన్ వన్ ప్రోటీన్, ఒక ప్రోటీన్ కంటే ఎక్కువ ప్రోటీన్స్ని స్పెసిఫై చేసేటువంటి ఎంఆర్ఎన్ఏస్ని ప్రిపేర్ చేస్తాయి, పాలీసిస్ట్రానిక్ ఎంఆర్ఎన్ఏస్ అని. సో వన్స్ మనం కూడా ఇక్కడ చూసినట్లయితే సో ఒక ట్రాన్స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాంట్లో యూనిట్లో ఒక ప్రమోటర్ రీజియన్ ఉంటుంది, స్ట్రక్చరల్ రీజియన్ ఉంటుంది, టెర్మినేటర్ రీజియన్ ఉంటుంది. సో ప్రమోటరు, స్ట్రక్చరల్ జీను, టెర్మినేటర్ రీజియన్ అనేవి 3 రీజియన్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక ప్రోకారియోటిక్ జీన్ స్ట్రక్చర్ అనుకోండి. సో ఇక్కడ ఒక ప్రమోటర్ ఉంది, ఇక్కడ ఒక ప్రమోటర్ ఉంది, మిడిల్లో ఆర్ఎన్ఏ కోడింగ్ సీక్వెన్స్, దట్ మీన్స్ ఇట్ కోడ్స్ ఫర్ ప్రోటీన్స్. ఈ సీక్వెన్స్ వరకు ఆర్ఎన్ఏ కోడింగ్ సీక్వెన్స్ అంట. సో ఈ సైట్ని ట్రాన్స్క్రిప్షన్ టెర్మినేటెడ్ సైట్ అనేది, ట్రాన్స్క్రిప్షన్ ఇనిషియేషన్ సైట్ అనేది ప్రోకారియోటిక్ జీన్ స్ట్రక్చర్లో మనం చెప్పొచ్చు అనమాట. సపోజ్ ఇక్కడ కావాల్సినటువంటి మనకి ఇక్కడ రెప్లికేషన్ అయితే డిఎన్ఏ ఏదైతే ఉందో మనకి పొలిమరేజెస్ అయితే, ఆర్ఎన్ఏ ఏదైతే ఉందో ఇక్కడ ఆర్ఎన్ఏ పొలిమరేజెస్ అవుతాయి. సో ఆర్ఎన్ఏ పొలిమరేజెస్ ఏవైతే ఉన్నాయో డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పొలిమరేజెస్, దే డిపెండెంట్ ఆన్ ది డిఎన్ఏ. సో డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పొలిమరేజెస్ అనేవి ఇక్కడ ఉంటాయి. సో సిగ్మా ఫ్యాక్టర్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ ఏరియాలో డిఎన్ఏ పొలిమరేజ్ ఎలా ఉంటే దిస్ పొలిమరేజ్ కంటైన్ కోర్ ఎంజైమ్. సో కోర్ ఎంజైమ్ ఏదైతే ఉందో దీన్నే చెప్తున్నాం. సో ఇట్ స్టార్ట్స్ ఇనిషియేషన్ ఇన్ ది డిఎన్ఏలో ట్రాన్స్క్రిప్షన్ కోసం ఇనిషియేషన్ స్టార్ట్ చేసేటువంటిది కోర్ ఎంజైమ్. దిస్ కోర్ ఎంజైమ్ కంటైన్స్ వన్ ఫ్యాక్టర్ దట్ ఈస్ సిగ్మా ఫ్యాక్టర్. సో దట్ contains alpha 2 subunit with alpha 1, alpha 2, beta 1 to sigma. సో ఇంతవరకు ఉంటాయి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది కోర్ ఎంజైమ్గా చెప్తున్నాం. సో ఇప్పుడు మనకి డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పొలిమరేజ్ ఒకటి, సో దాంట్లో ఉన్న కోర్ ఎంజైమ్. సో సబ్ యూనిట్స్ అనేవి చూసుకున్నాం. సో ఒక ట్రాన్స్క్రిప్షన్లో మనం చూసినట్లయితే ఇనిషియేషను, ఇలాంగేషను, టెర్మినేషన్ అని 3 ప్రొసీజర్స్ ఉంటాయి. సో ఇనిషియేషన్కి, ఇలాంగేషన్కి మనం కావాల్సినటువంటి ప్రొసీజర్ చూస్తూ తర్వాత టెర్మినేషన్ అనేది చూస్తాం అనమాట. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక ఆర్ఎన్ఏ పొలిమరేజ్ బైండ్ అయినటువంటి డిఎన్ఏ ఏదైతే ఉందో ఇలా ఉందనుకున్నాం. సో ఇక్కడ ఉన్న ప్రమోటర్స్ని ఒకటి +1 ట్రాన్స్క్రిప్షన్ స్టార్ట్ సైట్ అని చెప్తారు. దెన్ ఇదే దీని మీద ఒక ప్రమోటర్ రీజియన్ -10 రీజియన్, ఇదే దీని మీద -38 రీజియన్, 35 రీజియన్ ఒకటి ఉంటుంది. సో సిగ్మా ఫ్యాక్టర్ ఉంది, దాని ఆర్ఎన్ఏ పొలిమరేజ్ ఉంది, ఈ పొలిమరేజ్ ప్రమోటర్స్ ఇక్కడ ఉన్నాయి అనుకుందాం. సో ఈ ప్రమోటర్స్ ఏవైతే ఉన్నాయో డిఎన్ఏ యొక్క సీక్వెన్స్ కానీ లేదంటే జరగాల్సిన ట్రాన్స్క్రిప్షన్ని కానీ ఇనిషియేట్ చేసేటువంటి వాటికి ఎక్కడైతే ఈ యొక్క ఆర్ఎన్ఏ పొలిమరేజ్ వచ్చి బైండ్ అవ్వాలో ఆ బైండ్ అయ్యేటువంటి సీక్వెన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అనమాట. సో ఒకటి టాటా బాక్స్ అంటారు, దీన్ని ప్రిబ్నో బాక్స్ అని కూడా చెప్తుంటాం. టాటా బాక్స్ -10 రీజియన్, TTGACC -35 రీజియన్ దగ్గర ఆర్ఎన్ఏ పొలిమరేజ్ ఎంజైమ్ ఏదైతే ఇలా బైండ్ అవుతుంది. సో ఇలా బైండ్ అయిన తర్వాత అంటే ఇట్లా వచ్చి బైండ్ అయితే ఫ్యాక్టర్ ఏదైతే ఉందో ఇలా ఉంటుంది అనుకున్నాం. సో ఇనిషియేషన్ ఏదైనా +1 రీజియన్ ఏదైతే ఉందో ఈ ట్రాన్స్క్రిప్షన్ స్టార్ట్ సైట్, దెన్ -10 రీజియన్ ప్రిబ్నో బాక్స్ అని చెప్తున్నాం, -35 రీజియన్. ఈ ఏరియాస్లో ఎక్కడో ఒక చోట ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ అనేది ఉంటుంది. దీనికి ఆర్ఎన్ఏ పొలిమరేజ్ వచ్చేసి బైండ్ అవుతుంది.
చూడండి ఇక్కడ ఒక 5' డైరెక్షన్ ఉన్నటువంటిది. సో 3' ఇలా ఒక డిఎన్ఏ స్ట్రాండ్ చూపిస్తున్నాం. దీనికి ఆర్ఎన్ఏ పొలిమరేజ్ ఇలా ఉంటే సిగ్మా ఫ్యాక్టర్ వచ్చి ఒక డిఎన్ఏ ట్రాన్స్క్రిప్షన్ కోసం ఇనిషియేట్ చేసేటువంటి ప్రమోటర్ కాంప్లెక్స్, ఇనిషియేషన్ కాంప్లెక్స్ ఏదైతుంది ఇలా వచ్చి బైండ్ అవుతుంది. ఇనిషియేషన్ తర్వాత ఎలాంగేషన్ ఉంటుంది, టెర్మినేషన్ ఉంటుంది. అంటే పర్టికులర్గా ఒక ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ ఏదైతే ఉందో ఇక్కడ చూపిస్తున్నాం. ఆ ఉన్నటువంటి యూనిట్ తర్వాత ఇనిషియేషను, ఇలాంగేషన్ ఎట్లా ఉంటుంది, టెర్మినేషన్ ఎట్లా ఉంటుంది అనే మెకానిజం మనం తర్వాత వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.